హనుమకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిశీలించారు. 10 రోజుల్లో అన్ని వసతులు కల్పించి ఇళ్లను పంపిణీ చేయకపోతే లబ్ధిదారులతో ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ 13వ వార్డులో 50 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ శంకుస్థాపన చేశారు. అన్ని వార్డుల అభివృద్ధితో పాటు బంధం చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో అక్రమ పశువుల రవాణా కేసులు లేకుండా చేస్తారంటూ మధ్యవర్తి సత్యనారాయణ 18 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితుడు మతాబ్ ఆరోపించారు. అధికారికంగా 5 లక్షలే రికవరీ చూపారని సిఐ శంకర్ నాయక్ తీరుతో పాటు మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడులో గిరిజన గ్రామాల రహదారులను తవ్వి అసంపూర్తిగా వదిలేశారని సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ఆరోపించారు. అసంపూర్తి రోడ్లను వెంటనే పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కార్యాలయం వద్ద బైఠాయించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మున్సిపల్ కమిషనర్ కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో క్లిష్టమైన కాన్పును విజయవంతంగా నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్యాధికారులు తెలిపారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్లో జీవో నెంబర్ 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు వరంగల్ హైదరాబాద్ హైవేపై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే రాజీయ మద్దతు తెలిపి జీవో నెంబర్ 97ను రద్దు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కామారెడ్డిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేశారని కొనియాడారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సొంత ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా 13,000 రూపాయలు వసూలు చేశారని ఎంఆర్ నగరానికి చెందిన రొంపెల్లి ప్రసాదరావు ఆరోపించారు. ద్వారపురెడ్డి జగదీష్తో పాటు కొందరు అధికారులు పోలీసుల ప్రమేయం ఉందని ఆరోపించగా వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉంది. నెల్లూరు జిల్లా గోలగముడిలో అవధూత వెంకయ్య స్వామి 44వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చంద్రప్రభ వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరించగా చిన్నారుల కోలాటం భక్తుల్ని ఆకట్టుకుంది.